సంక్రాంతి వచ్చేసింది. సో మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి, భోగిమంట వేసుకోవాలి, మంచి మంచి డ్రెస్ కొనుక్కున్నాం, మంచిగా రెడీ అవ్వాలి. అలాగే బాడీ కేర్ చేసుకోవడం అసలు గుర్తుందా లేదా మీకు? గుర్తుందా? బాడీ కేర్ అన్నది వాళ్ళు తీసుకొచ్చేసాను. మంచి బాడీ పాలిషింగ్, బాడీ స్క్రబ్, అలాగే బాడీ ఎక్స్ఫోలియేషన్ అంటారు, మీ ఇష్టం. ఏదైనా సరే పార్లర్కి వెళ్ళక్కర్లేకుండానే జస్ట్ మీరు 5 మినిట్స్లో మీరు మీ బాడీ కేర్ అనేది చేసుకుని మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఈ సంక్రాంతికి ఇప్పుడే డైరెక్ట్గా ఇప్పుడే మీరు అంతా ఇది చూడంగానే డైరెక్ట్గా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది మంచి మ్యాజిక్ రెమెడీ ఏంటి, ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా రోజులు వస్తుంది. ఇలా మన మార్కెట్ బేస్డ్ లాగే ఉంది కదా. సో చూసారా, మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసుకోవచ్చు. సో మైల్డ్గానే ఉంటుంది, ఎక్కడ హామ్ అనేది ఉండదు, జీరో అంటే నెగిటివ్ ఎఫెక్ట్, జీరో కెమికల్స్తో. అదేంటి అన్నది చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఏంటి ఏం మర్చిపోయారు? సబ్స్క్రైబ్ చేశారా లేదా? ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే అది క్లిక్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియో అమేజింగ్ రెమెడీ అనేది ట్రై చేయొచ్చు. ఆ బెనిఫిట్ అనేది మీరు ఇంట్లోనే పొందొచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై బీ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. ఇవాళ నేను బాడీ కేర్ అన్నది నేను చేసుకుని వచ్చానమాట. సంక్రాంతికి బాడీ కేర్ అన్నది కూడా చేసుకోవాలి కదా. సో అందుకని కొంచెం లేట్ అయింది ఈ వీడియోని, ఏమనుకోకండి. బాడీ కేర్ అన్నది కూడా మనం అస్సలు అశ్రద్ధ చేసుకోవద్దు. ఎంతసేపు ఫేస్ మాస్క్, ఫేస్ ప్యాక్లు ఇలా ఫేస్ కేర్ చేస్తూ ఉంటాం, కానీ బాడీ కూడా చాలా ఇంపార్టెంటే. అక్కడ కూడా డెడ్ స్కిన్ అన్నది ఉంటుంది, అక్కడ కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది, అక్కడ కూడా మనకి సన్ ట్యాన్ అన్నది ఉంటుంది. సో అందుకనే బాడీ కేర్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇవాళ బాడీ కేర్ స్క్రబ్ అన్నది తీసుకున్నాను. స్క్రబ్బే అంటారు మీరు, దాని బాడీ పాలిషింగ్ అంటారు, మీ ఇష్టం. బాడీ పాలిషింగ్ గానే అది మనకి ఎఫెక్ట్ అన్నది ఇస్తుంది అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అన్నది, ఇక్కడ నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను, మీరు తక్కువ చేసుకుంటే ప్రపోర్షన్ అన్నది తగ్గించుకోవచ్చు. సో 3 స్పూన్స్ అన్నది నేను కాఫీ పౌడర్, కాఫీ దాంట్లో కేఫే అన్నది ఉంటుంది. సో ఆ కాఫీ అన్నది మన స్కిన్ని లైటన్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది, సన్ ట్యాన్ అన్నది పోతుంది, పిగ్మెంటేషన్ అనేది లైటన్ అప్ చేస్తుంది. సో అందుకని బాడీ పాలిషింగ్ అంటే బెస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన కిచెన్లో మనకి కాఫీ అన్నది మన స్కిన్ అన్నది చాలా బాగా క్లెన్స్ చేస్తుంది. చాలా మంచిగా మనకి ఏ డార్కర్ షేడ్ ఉన్న వాళ్ళకు కూడా లైటన్ అప్ చేస్తుంది అనమాట. సో అందుకని నెక్స్ట్ మన స్కిన్ని ఇది కొంచెం లైటన్ అప్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ మన స్కిన్ అన్నది మాయిశ్చర్గా ఉండడానికి, డెడ్ స్కిన్ అన్నది పోవడానికి ఇక్కడ నేను 2 స్పూన్స్ అన్నది షుగర్ తీసుకున్నాను. షుగర్ అన్నది 2 స్పూన్స్ తీసుకుని ఆ స్కిన్ అదన్నది మన స్కిన్ డెడ్ స్కిన్ అన్నది మనకి తీసేస్తుంది. అలాగే మనకి కాఫీ వల్ల ఉన్న ఆ డార్క్ అంటే రఫ్నెస్ అన్నది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇంకా తగ్గుతుంది. ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ అన్నది మనం ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం షుగర్ తర్వాత మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన స్కిన్ అన్నది మాయిశ్చర్గా ఉండడానికి న్యాచురల్గానే మాయిశ్చర్ చేస్తుంది. అదేంటి అంటే హనీ అన్నది తీసుకోవాలి. వింటర్ సీజన్లో మనకి స్కిన్ అన్నది అస్సలు మనకి డ్రై అవ్వనివ్వదు. సో ఒక స్పూన్ అన్నది హనీ తీసుకున్నాం. ఆ తర్వాత స్కిన్ అన్నది నెక్స్ట్ లైటన్ చేయడానికి మన ఆయిల్ అన్నది ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం. సో ఆయిల్ అన్నది మనకి మాయిశ్చరైజర్ లాగే పనిచేస్తుంది. సో ఏ మాయిశ్చరైజర్, ఏ లోషన్ అన్నది మన బాడీకి మనం పెట్టుకోకర్లేదు. మనకి స్మూతన్ అప్ చేయడానికి, మనకి కాఫీ వల్ల వచ్చే రఫ్నెస్ అన్నది, అలాగే డ్రై చేసే ఆ కాఫీ అన్నది మనకి స్మూత్గా రావడానికి, మంచిగా మన స్కిన్ని స్మూతన్ అప్ అండ్ లైటన్ అప్ చేయడానికి కోకోనట్ ఆయిల్ అన్నది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. మంచిగా ఇదివరకు కోకోనట్ ఆయిల్ ఆడించిన తర్వాత కింద ఒక మడ్డు ఉండేది, దాంతోనే రాసుకొని వాళ్ళు స్నానం చేస్తూ ఉండేవారు పండగల్లో. మంచిగా తలస్నానం అంటే బాడీకి అంతా అప్లై చేసేసి ఆ తర్వాత వాళ్ళు హెయిర్ వాష్ అనేది చేసేసుకుని బాడీ అంతా కూడా వాష్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మనకు అది దొరకడం కష్టం కాబట్టి కోకోనట్ ఆయిల్ అన్నది ఇక్కడ మనం వేసుకుంటే బెస్ట్గా మన స్కిన్ అన్నది మాయిశ్చర్ చేస్తుంది. ఏ లోషన్ అన్నది మనం తర్వాత అప్లై చేయక్కర్లేదు. సో ఓకేనా. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేసాం, 3 స్పూన్స్ అన్నది కాఫీ తీసుకున్నాం, 2 స్పూన్స్ అన్నది షుగర్ తీసుకున్నాం, అలాగే నెక్స్ట్ మనం 1 స్పూన్ అన్నది హనీ తీసుకున్నాం, ఒక 2 స్పూన్స్ అన్నది కోకోనట్ ఆయిల్ అన్నది వేసుకున్నాం. నెక్స్ట్ మన స్కిన్ని హైడ్రేట్
హైడ్రేటెడ్గా ఉంచడానికి, ఎక్కడ డల్నెస్ అన్నది అస్సలే లేకుండా ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ని స్మూత్గా ఉంచడానికి ఇక్కడ నేను ఒక స్పూన్ అన్నది అలోవెరా జెల్ అన్నది తీసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేయండి. మనకి మంచి బయట దొరికే మన బాడీ స్క్రబ్ లాగే ఉంటుంది. ఇప్పుడు బాడీ స్క్రబ్ కాఫీ బాడీ స్క్రబ్, కాఫీ బాడీ వాష్, కాఫీ ఫేస్ వాష్, కాఫీ మీ ఏమంటారు ఫేస్ స్క్రబ్, ఇవి చాలా వచ్చేసాయి కదా. ఇదే మీరు కావాలంటే ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. బాడీకి అయితే చాలా చాలా బాగా మీకు వర్క్ చేస్తుంది. కొంచెం మనకి కాఫీ అన్నది ఇంకా స్మూత్గా ఉంటే మీ కాఫీ అనేది ఫేస్కి పెట్టుకోవచ్చు. రఫ్గా ఉంది, కొంచెం పార్టికల్స్ అనేది థిక్కర్గా ఉన్నాయి అనుకుంటే మాత్రం బాడీకే అప్లై చేయండి. ఓకేనా. సో మంచిగా మీరు ఏం చేయాలి, ఫస్ట్ మన బాడీ కేర్ అన్నది ఇక్కడ నేను తీసుకున్నాను. దీంతోపాటు బాడీ పాలిషింగ్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, 3 స్టెప్స్, చాలా సింపులే. జస్ట్ మన స్కిన్ని మన డెడ్ స్కిన్ అన్నది తీసేయడానికి, మన స్కిన్ అన్నది హెల్తీ స్కిన్గా మనం మార్చుకోవడానికి ఇక్కడ ఫస్ట్ స్టెప్ అన్నది మనం ఫస్ట్ మన బాడీ మీద ఉన్న డర్ట్ అంతా రిమూవ్ చేసుకోవాలి. సో అందుకనే నేను బాడీకి సోప్ అన్నది నేను రెడీ చేశాను అనమాట. ఓకేనా. బాడీ ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ అన్నది షేర్ చేశాను. ఆ సోప్ అనేది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను, విటమిన్ సి సోప్ అనమాట. అదే యూస్ చేస్తున్నాను. చాలా చాలా మంచి ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. స్కిన్ అన్నది వెంటనే లైట్ అండ్ షేడ్గా అది మనకి వెంటనే తెలుస్తుంది అనమాట. ఇలాంటి అక్కడ మనకి డార్కర్ షేడ్ ఉంటుంది కదా, సో అలా లేకుండా స్కిన్ అన్నది కూడా మనకి ఎక్కడ విటమిన్ సి కంటెంట్ ఉండడం వల్ల లైటన్ అప్ అవుతుంది. సో అందుకనే ఇక్కడ మనకి బాడీ పాలిషింగ్ ఎఫెక్ట్ రావడం కోసం ఇక్కడ నేను విటమిన్ సి సోప్ అన్నది యూస్ చేస్తున్నాను. ఆ లింక్ అన్నది నేను తర్వాత వీడియో లాస్ట్లో పెడతాను. సో తప్పకుండా చూడండి. చాలా చాలా మంచి సోప్ ఇది. ఇక్కడ మీకు నెక్స్ట్ చేసే స్టెప్తో కూడా అస్సలు మీకు స్మూత్గా ఉంటుంది, ఎక్కడ రఫ్నెస్ అన్నది ఉండదు. సో మంచిగా క్లెన్స్ చేసేసుకోండి. మీ దగ్గర అది లేకపోతే మీ దగ్గర ఏది మీరు బాడీ వాష్ యూస్ చేస్తున్నారో, సోప్ యూస్ చేస్తున్నారో దాంతో మీరు చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాడీ అనేది క్లీన్ చేసుకోవాలి, క్లెన్స్ చేసుకోవాలి. వాటర్ అనేది పెట్టుకొని మంచిగా సోప్ అనేది పెట్టేసుకున్న తర్వాత వాష్ చేసేసుకున్నాం. సరే నేను చెప్తాను, చూపిస్తాను కూడా. వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, మన బాడీ హెయిర్ అన్నది ఉంటుంది కదా, సో ఆ హెయిర్ని రిమూవ్ చేయడానికి రేజర్ ఇక్కడ నేను రేజర్ అన్నది యూజ్ చేస్తున్నాను. సో ఆ రేజర్ అనేది చాలా చాలా బాగుంది. మనం ఇలా అనగానే మనకి ఎక్కడ నొప్పి అన్నది ఉండదు. బాడీ వ్యాక్స్ అన్నది చేసుకుంటే అది నాకు అసలు సూట్ అవ్వలేదబ్బా, నేను నిజంగా చెప్తున్నాను. ఆ తర్వాత పెట్టాక ఇక్కడంతా నా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. నిజం, నాకు వ్యాక్స్ అన్నది అస్సలే పడలేదు. అందుకే నేను ఇక్కడ రేజరే చేసుకుంటాను నా హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను కొంచెం అలోవెరా జెల్ అన్నది అప్లై చేశాను, స్మూత్గా ఉండడం కోసం. రఫ్గా ఉంటే మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, సో రేజర్తో కూడా. సో అందుకని మాయిశ్చర్గా ఉండడానికి, స్మూత్గా మనకి మన హెయిర్ అనేది రిమూవ్ అయిపోవడానికి ఇక్కడ ఫస్ట్ నేను అలోవెరా జెల్ అన్నది అప్లై చేసి ఆ తర్వాత రేజర్ అన్నది నేను పెట్టాను అనమాట. దాంతో హెయిర్ అంతా చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయిన తర్వాత మంచిగా వాష్ చేసేసుకోండి. ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మన మ్యాజిక్ స్టెప్ వచ్చేసి మన బాడీ స్క్రబ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్తో తడుపుకోవాలి. మైన్యూట్ పార్టికల్స్ చిన్న చిన్న మనకి స్క్రబ్ లాగా కూడా వర్క్ చేస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ మీరు తడి చేసుకోండి, వెట్ చేసుకోండి మీ బాడీని. ఎక్కడ మీరు అప్లై చేసుకోకుంటే అక్కడ వెట్ చేసుకోండి. వెట్ చేసుకున్నాక కొంచెం అన్నది మీరు మన స్క్రబ్ అన్నది తీసుకుని మీరు బాడీకి మంచిగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకుని మళ్ళీ వాటర్ తీసుకుంటూ దాన్ని మసాజ్ చేసుకుంటే మన కాఫీ అన్నది మనకి కరుగుతుంది. కరిగి ఆ తర్వాత మన బాడీకి మంచిగా మనకి స్క్రబ్ అవుతుంది, ఎక్స్ఫోలియేట్ అవుతుంది, మన డెడ్ స్కిన్ అన్నది పోతుంది. అప్పుడు మన హెల్తీ స్కిన్ అన్నది మనకు ఉంటుంది, లైటర్ స్కిన్ అన్నది మనకి ఇస్తుంది. సో అందుకనే ఇక్కడ లైట్గా మంచిగా మసాజ్ చేసుకోండి. ఎక్కువ మీరు ప్రెషర్ పెట్టొద్దు. జస్ట్ మీరు మైల్డ్గా ఇలా పైన మంచిగా స్క్రబ్ వాటర్తోనే తడిగా ఉండాలి, లేకపోతే మనకి ఇక్కడ రఫ్ అయిపోతుంది స్కిన్, కాఫీ కదా. సో అందుకనే వెట్ స్కిన్ మీద మంచిగా
స్క్రబ్ చేసుకుని ఆ తర్వాత వాష్ చేసుకుంటే ఇక్కడ నేను చూపిస్తాను. ఇలా వాష్ చేసుకున్నప్పుడే సూపర్ రిజల్ట్. వెంటనే స్కిన్ అన్నది లైటన్ అప్ అవుతుంది. మీ స్కిన్ అన్నది వెంటనే ట్యాన్ అన్నది రిమూవ్ అయిపోతుంది. మంచిగా మన హెయిర్ అన్నది మనం రిమూవ్ చేసేసుకున్నప్పుడే డెడ్ స్కిన్ కొంచెం పోయింది. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం వల్ల అక్కడ మనకి ఇక్కడ స్మూత్గా ఉంటుంది. అలాగే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అలాగే మన స్కిన్ అన్నది బ్రైటర్గా ఉంటుంది, ఈవెన్గా ఉంటుంది. ఎక్కడ మనకి ఇక్కడ అలా అన్ఈవెన్గా అయితే అసలే ఉండదు. మొత్తం ఈవెన్ అయిపోతుంది మీ బాడీ అంతా కూడా. సో బాడీ అంతా కూడా చేసుకోవచ్చు. మంచిగా చేసుకుని మీరు రిజల్ట్ ఏంటి అన్నది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సూపర్ రిజల్ట్ వస్తుంది. పార్లర్ కన్నా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. దీని తర్వాత ఏ మాయిశ్చరైజర్ ఏ లోషన్ అన్నది బాడీకి పెట్టక్కర్లేకుండానే మీ స్కిన్ అన్నది స్మూత్గా ఉంటుంది. మీ స్కిన్ అన్నది ఇలా బ్రైటర్గా ఉంటుంది. ఓకేనా? సో చూసేసారు కదా, ఎంత సింపుల్గానే మనం ఇంట్లోనే మన బాడీ పాలిషింగ్, ఎక్స్ఫోలియేట్, అలాగే మీ బాడీ స్క్రబ్ ఏదంటారో సరే మీ ఇష్టమే, కానీ ఇంట్లోనే మనం చేసేసుకున్నాం. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని నమ్ముకుంటే మనకి ఎప్పుడు మనకి అసలు ఏ డ్యామేజ్ అన్నది ఉండదు. సో గ్యారంటీగా ట్రై చేయండి. ఏమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మీ క్లాస్ ఎలా తీసుకుంటుంది, మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి.